బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ అవమానించిన పీకే, పుష్పకి పగిలింది. టార్గెట్ అల్లు అర్జున్. ఎట్లాంటి బ్రేకింగ్ న్యూస్లు కావాలనుకుంటున్నారా? జరిగింది అది కాదండి, జరిగింది అసలు వేరు. తమ్నైల్స్ వేరు, జరుగుతోంది వేరు, రాస్తోంది వేరు. మీరు ఆల్రెడీ న్యూస్లో చూస్తూనే ఉన్నట్టున్నారు. కొన్ని చోట్ల తమ్నైల్స్ పెట్టారు, యూట్యూబ్లో వాటిలో భయంకరమైన తమ్నైల్స్ పెట్టారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పుష్పాన్ని ప్రస్తావించడం నిజం, సినిమా గురించి మాట్లాడడం నిజం. కానీ ఆయన మాట్లాడిన పరిస్థితులు వేరు, కాంటెక్స్ట్ వేరు. జరిగింది ఏంట్రా అంటే, ఈయన బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళడానికి అసలు కారణం ఏమిటి? చిత్తూరు జిల్లా సైడ్లో పంట పొలాలు ఏనుగులు వచ్చి మొత్తం పంటని నాశనం చేసేస్తున్నాయి. వీటన్నిటికి ఒక పరిష్కారం ఏంటని ఆలోచిస్తే వీటికి కుంకి ఏనుగులు అని చెప్పారు. కుంకి ఏనుగులు వస్తే కనుక అవి మిగిలిన ఇలాంటి చిన్నన్నిటిని తరివేస్తాయి, సో పంట పొలాలను కాపాడొచ్చు అవన్నీ. అంటే కుంకి ఏనుగులు ఎక్కడ ఉన్నాయని తెలుసుకుంటే కర్ణాటకలో ఉన్నాయి. ఈయన ఇమ్మీడియట్గా సరే అయితే మనకి తెప్పిద్దామని చెప్పి ఈయనంతా ఈయన స్వయంగా బెంగళూరు వెళ్ళారు. ఎవరిని మంత్రులు పంపించడం, మనుషులు పంపించడం కాదు. ఈయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని కలిశారు, ఆయన అటవీ శాఖ మంత్రిని కలిశారు. మొత్తం అందరితో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి మాట్లాడేంటారా అంటే, ఇదే పరిస్థితి అండి, మాకు కుంకి ఏనుగులు కావాలని చెప్పి ఒక 6 ఏనుగులు తెప్పించడానికి ఆయన మొత్తానికి ఒప్పించారు. ఒక 6 ఏనుగులు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఇప్పుడు. వీటితోటి అక్కడ చిత్తూరు సైడ్ పంట పొలాలను కాపాడడానికి వాటిని ఉపయోగిస్తారు ఇప్పుడు. ఈ సమయంలో ఆయన అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకుండా అటవీ శాఖ మంత్రి కూడా ఆయన. ఆ టైంలో మాట్లాడుతూ ఈ ఎర్రచందన స్మగ్లింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ మనకు రామారావు గారు ఎలాగో, అక్కడ వాళ్ళకి రాజ్ కుమార్ గారు అలాగా, కన్నడ కంఠీరావు రాజ్ కుమార్ అంటారు ఆయన్ని. ఆయన ఫస్ట్ సినిమా గండెడగుడి, దాంట్లో ఆయన ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసరు, ప్రాణాలకి తెగించి ఆయన మొత్తం అడవిని కాపాడడం, అలాంటి స్టోరీ అది. ఆ రోజుల్లో మనుషులందరూ ఏంటంటే సొసైటీని కాపాడడం, జనాలను కాపాడడం, ఎలాంటి వాళ్ళందరూ హీరో ఉండేవారు. ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు మారుతున్నాయి. ఇప్పుడు ఎర్రచందన స్మగ్లింగ్ చేసేవాళ్ళు హీరో అవుతున్నారు. అంతే తప్ప ప్రత్యేకించి అల్లు అర్జున్ సినిమాను, అల్లు అర్జున్ను టార్గెట్ చేద్దామని ఆయన ఉద్దేశం కాదు. సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. మనుషుల మనస్తత్వం మారుతుంది. అయినా సరే అడవులను కాపాడుకోవడం మన బాధ్యత. ఇదివరకు ఇట్లా ఉన్నట్టు ఇప్పుడు రోజులు లేవు అని ఆయన ఉద్దేశం. అంతే తప్ప అల్లు అర్జున్ అవమానించాలను, లేదంటే పుష్ప సినిమా వ్యతిరేకంగా చెప్దామను ఆయన ఉద్దేశం కాదు. ఆయన సినిమాలో కూడా ఏనాడు ఐటమ్ సాంగ్ పెట్టడం కూడా ఆయన ఇష్టపడలేదు. ఐటమ్ సాంగ్ ఒకవేళ అలాంటిది పెట్టినా సరే దాన్ని కూడా ఆయన మొత్తం మాడిఫై చేస్తారు. ఆయన ఆ టైప్ మనిషి. ఈయన వెళ్ళి అల్లు అర్జున్కి ఎదురు తిరుగుతారు, ఏదో ఆయన్ని ఇబ్బంది పెడతారు, ఆ టైప్ మెంటాలిటీ కానీ కాదు. అవసరమైతే నలుగురు సాయం చేస్తారు తప్ప. ఇది కేవలం మనుషుల మనస్తత్వంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడడమే తప్ప అల్లు అర్జున్ కించపరచాలనో లేదంటే పుష్పకు వ్యతిరేకంగా చెప్పాలనో ఆయన ఉద్దేశం కానీ కాదు. మీరేమనండి, ఆయన ఏమన్నారు మీకు అర్థమవుతుంది. Environment and pollution board. My first thing was, always there was a pain in me. My first awareness in the forest was Kannada Kanthirava Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just Earth is not just for few humans, it is for all of us. ఈ మొత్తం మీడియా అందరూ ఎవరికి కావాల్సిన తమ్నైల్స్ వాళ్ళు వేసుకుంటారు.
పుష్పకి పగిలిపోయింది, వార్నింగ్ ఇచ్చాడు, పరువు తీసాడు, డెడ్లీ వార్నింగ్, అది ఇది ఇంకా దారుణం. వాళ్ళకి కావాల్సింది పుష్ప అని పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడాడు, మొత్తం తమ్మునేల్స్ వేసుకుంటున్నారు. సముద్రం దగ్గరికి వెళ్తాం, రాళ్ళు కావాల్సిన రాళ్ళు ఏరుకుంటారు, గవ్వలు కావాల్సిన గవ్వలు ఏరుకుంటారు, శంఖాలు కావాల్సిన వాళ్ళు శంఖాలు ఏరుకుంటారు, పీతలు కావాల్సిన వాళ్ళు పీతలు ఏరుకుంటారు. నేచర్ చూసేవాళ్ళు నేచర్ చూస్తారు. మన మనస్తత్వం బట్టి మనకేం కావాలో మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.